ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 5వ రోజు పారాయణం. నవమాధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునగోమోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమియ్యసాగారు. సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు, దశదిశా కాలాలు, వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్యా సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాళ్ళని, చేసిన దానాన్ని బయటపెట్టుకునేవానిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతర పురుష సంతతిని చూసే ఏడ్చేవాడిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపీకూప తటాకాది నిర్మాణ ఆటంకపురులని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవానిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రాహ్మణ, అశ్వ, గో హత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిళుడంటారా, వీడి చేయని పాపం అంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులిలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగమములో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జప అగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జల అన్న గోదాతలు, వృషోత్సార్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత గురువులు, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారం చేయించేవాళ్ళు, వీరెవరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి ఆ తీర్థాన్ని పానము చేసేవాడు, తులసీ కాష్టమూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు, వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కాని తెలియక కాని హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిళుడులోని జీవుడు తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తున్న జీవుడు పృహామయుడై అచ్చెరువందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకీ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యము కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. 9వ అధ్యాయము సమాప్తం. 10వ అధ్యాయము. జనకుడు ఇలా అంటున్నాడు: వశిష్ఠ, ఈ అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పు. వశిష్ఠుడు ఇలా అంటున్నాడు: నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను.
విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు: అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిళుని అందరి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకువెళ్లారు. వాళ్ళని ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవంత క్రోధోద్దిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించినవాడై, కింకరులారా, కించిదపి పుణ్యవిహీనోపి ఆ అజామీళుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణమును చేయడం వలన సమస్త పాపాలను నశింపజేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని ఏ విధముగా దహించునో అదే విధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపములు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలము కైవల్య పథగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో చెప్పి యముడు మరింత పూర్వాలోచనాపరుడయ్యాడు. అజామిళుని పూర్వజన్మ. అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్య ఆచరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నమ కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలనంతటినీ మోసుకుని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాసిన మంచినీళ్ళియ్యి, అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కాని యవ్వన మదాశ్రితి అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికెందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుటాలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో దెబ్బ కొట్టింది. అడలి బడలి ఉన్న ఆ బాపుడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్లి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టిగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చరణము చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కాని నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలు తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బతుకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిళుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివసందర్శనం, అంత్యకాల హరిస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నరిపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవమును పొంది కన్యాకుబ్జములోని చండాల గృహములో బాలికగా జన్మించింది. కాని ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్లి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిళుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన అజామిళుడు పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో
ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులకు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాని అయి పాపాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించారో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యం 9, 10వ అధ్యాయములు సమాప్తం. కార్తీక పురాణం 5వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమః శివాయ. సర్వే జనాః సుఖినో భవంతు.